ఇప్పటికిప్పుడు మాట్లాడినా రోడ్డు ఎక్కినా ప్రయోజనం లేదు. మిగతా లీడర్లు వీళ్ళోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. వైసీపీ నాయకుల్ని ఇంకా ఈ కేసులు భయం వెంటాడుతుందా ఒక రకంగా? అందుకే సీనియర్లు ఎవరు బయటికి రాలేకపోతున్నారా, మాట్లాడలేకపోతున్నారా? ఖచ్చితంగా ఉంటది. సీనియర్లది అందుకు కాదు, నిరాసక్తత, ఒక్కసారిగా రోడ్డును పడ్డామే అనేది. అదే సందర్భంలో ఇప్పుడు తన రోడ్డు మీదకి వస్తే 10 మంది కార్యకర్తలు పట్టు రావాలి, వాళ్ళ మీద అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, వాళ్ళందరినీ కాపాడుకు రావాలి. అది కోర్టులు, లాయర్లు, ఈ ఖర్చులు, ఇదంతా. కాబట్టి కొంత టైం తీసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ 5 నెలలు, 5 నెలలకే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడము కష్టం. అంటే అమలు చేసేసిన ప్రశ్నించడానికి ఏముండదు దగ్గర. అమలు చేసిన తర్వాత మాత్రమే వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడే చెప్పారు అనుకోండి, మీరు రేటు పెంచలేదా అంటారు. అప్పుడు రేటుకి ఇప్పుడు రేటుకి జనం తేడా తెలిస్తే కదా చెప్పేది. అంటే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్ట్ చేసిన అంత మాత్రం సీనియర్లు భయపడాలని ఏమన్నా ఉందా? వాళ్ళ దాకా వెళ్తుంది ఏం లేదు. ఒక్కటే ఏంటంటే వైసీపీకి తెలుగుదేశం తేడా, తెలుగుదేశం పార్టీ పొద్దు నుంచి సాయంత్రం దాకా 10 మందితో మాట్లాడిస్తుంది ప్రతిపక్షంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు మా సజ్జల గారిని ముందు కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడిస్తుండేది. ఇప్పుడు కూడా రోజుకి ఒకళ్ళతోనే 2 మాట్లాడిస్తుంది. ప్రతి నాయకుడికి 1-2-3 టీంని ఇచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడిచ్చే కల్చర్ వీళ్ళ దగ్గర లేదు. ముందు అదో సమస్య. ముందు వాళ్ళకి వెనక నుంచి బ్రీఫింగ్ ఇవ్వాలి. అంటే ఒక సిస్టమ్, ఓ రకంగా చెప్పాలంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అది. మనం కూలీల్లో 2 రకాలు ఉంటుంది. ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు, జీతం తీసుకునేటటువంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటాం.